రైట్ వెల్కమ్ బ్యాక్ టు లెఫ్ట్ అండ్ రైట్. డిబేట్ నెంబర్ 2లో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ను స్తంభింపజేస్తున్న తీరును, నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన 2000 కోట్ల రూపాయల ఆస్తులను 50 లక్షల రూపాయలకే కొట్టేశారు సోనియా గాంధీ అండ్ రాహుల్ గాంధీ అని సుబ్రహ్మణ్య స్వామి చేసిన ఆరోపణలు, దాని మీద కోర్టు ఇచ్చిన ఆదేశాలు, కోర్టుకు హాజరు కావాల్సిందే అని ఇచ్చిన ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ మొత్తం పార్లమెంట్ని స్తంభింపజేస్తోంది. తల్లి కొడుకులకు సంబంధించిన వ్యవహారంలో పార్లమెంట్ను స్తంభింపజేయాల్సిన అవసరం ఏంటి? ఇది దేశ ప్రజలకు ఏమి సంబంధం? ఇది కోర్టు, అలాగే పోలీసులు, అలాగే దర్యాప్తు బృందాలు, అలాగే తల్లి కొడుకు తెలుసుకోవాల్సిన అంశాన్ని మొత్తం దేశానికి చుట్టాల్సిన అవసరం ఏంటనే అంశం మీద మనం డిబేట్ నెంబర్ 2లో చర్చిస్తున్నాం. డిబేట్లో పాల్గొనడానికి జూపూడి ప్రభాకర్ రావు గారు, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్, అలాగే అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, తెలకపల్లి రవి గారు సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ సామాజిక విశ్లేషకులు స్టూడియోలో ఉన్నారు. ఇక కృష్ణసాగర్ రావు గారు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి, కృష్ణసాగర్ గారు మన ప్రత్యక్ష ప్రసారంలో అందుబాటులో ఉన్నారు. అద్దంకి దయాకర్ గారు స్ట్రైట్గా అది మీకు సంబంధించిన, మీకు ఇన్ ద సెన్స్ సోనియా గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి సంబంధించిన ఒక చర్య, ఒక ఆరోపణ. సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక అడ్వకేటు, సీనియర్ అడ్వకేటు, భారతీయ జనతా పార్టీ నాయకుడు ప్రస్తుతం. ఆయన ఎప్పుడో 2014 ఎన్నికలకు ముందు ఒక ఆరోపణ చేశాడు, ఒక కేసు వేశాడు. ఆ కేసు నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన 2000 కోట్ల రూపాయల ఆస్తులను 50 లక్షల రూపాయలకు అపరంగా కాజేశారు వీళ్ళిద్దరూ అనేది కేసు యొక్క సారాంశం. దాని మీద కోర్టు వీళ్ళు కోర్టుకు హాజరవ్వకుండా మినహాయింపునివ్వండి అని అడిగితే మేము మినహాయింపునిచ్చేది లేదు, మీరు హాజరు కావాల్సిందే అని ఇచ్చారు. దానికి 125 కోట్ల మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్న పార్లమెంటుకు ఏం సంబంధం? పార్లమెంటును ఎందుకు స్తంభింపజేయాలా? బేసిక్ క్వశ్చన్. ఇప్పుడు ఇన్ని రోజులు లేని ఈ అంశము ఇప్పుడే ఎందుకు తెర మీదకి తెచ్చిండ్రు అనేది ఆలోచించాలి. మరి ఇది రాజకీయ అంశం కాకపోతే పార్లమెంట్ సెషన్లో ఈరోజు మిమ్మల్ని జిఎస్టీ బిల్కో లేకపోతే మిగతా బిల్లులకు సంబంధించిన అంశము ప్రభుత్వాన్ని నిలదీస్తారనే భయం లేకపోతే ఈ పార్లమెంట్ సెషన్ కంటే ముందు ఈ సుబ్రహ్మణ్య స్వామి కానీ లేకపోతే సోకాల్డ్ ఈ బీజేపీలో ఉండే కొంతమంది కేవలం సెన్సేషనలిజం కొరకు చేసే ఈ పనులు చేసే వీళ్లను ఇప్పుడు పురమాయించడం వెనుక ఇంటెన్షన్ ఏంటి? కోర్టు వ్యవహారం, కోర్టును కాంగ్రెస్ పార్టీ గౌరవిస్తుంది. 1,70,000 కోట్ల రూపాయల కుంభకోణాన్ని బయటపెట్టిన సుబ్రహ్మణ్య స్వామి సెన్సేషన్ కోసమే చేశాడు అని మనం అనుకుంటే అఫ్కోర్స్ ఆయన పేరు కోసం చేసి ఉండొచ్చు, కానీ ఒక మంచి చేశాడు జనానికి, దేశానికి. ఆయన మొన్న కూడా ఒక మంచి పని చేసిండు. రాహుల్ గాంధీ ఈ దేశపు మూలవాసి కాడు అని, ఇక్కడ పుట్టలేదు అని, అంటే అది తెలుసు. దాన్ని తెలిసి ఆయన పిచ్చి ఏ పీక్ లో ఉందో తెలుస్తున్న పరిస్థితి ఉన్నది. తను తన యొక్క అవకాశం, అసలు విదేశీయురాలు ప్రధానమంత్రి ఎలా అవుతుందని అడిగిన శరద్ పవార్ మీ కౌగిట్లో ఉన్నాడండి. ఇప్పుడు రకరకాలు ఉంటాయి రాజకీయపరమైన కామెంట్స్ జోలికి నేను వెళ్ళడం లేదు. ఇప్పుడు నేను అడుగుతున్నది ఒకటే, నా పార్లమెంటుకు మీ పార్టీ నాయకత్వానికి సంబంధించిన ఆరోపణలకు సంబంధం ఏంటి? ఒక దేశ పౌరుడిగా అడుగుతున్నా నేను అంటున్నా, పొలిటికల్ వెండెట్టా ఉండేటోళ్ళను, సెన్సేషనలిజం ఉండే పొలిటీషియన్స్ వాళ్ళు బీజేపీ జాయిన్ చేసుకున్నదే ఇలాంటి ఇరిటేషన్స్ కొరకు అనేది మేము ఆరోపణ చేస్తాం. రవి గారు, 2014 ముందు వచ్చిన ఈ కేసుకి ఇవాళ నిజానికి పార్లమెంట్ సమావేశాలు అవుతూనే నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి సోనియా గాంధీ గారు, మన్మోహన్ సింగ్ గారు టీ తాగితే ఆహా అంతా ప్రశాంతంగా ఉంది, వీళ్ళందరూ కూడబలుక్కున్నారు, పార్లమెంట్ ప్రశాంతంగా సాగిపోద్ది అనుకున్నాం. అలాంటిది ప్రభుత్వం కావాలని కక్ష సాధింపు, ఇంగ్లీష్లో చాలా ప్యాషన్గా వెండెట్టా అనే పదాలు వాడుతున్నారు, కానీ దయాకర్ గారు కక్ష సాధింపుకు దిగింది అనే దాన్ని మనం అంగీకరించవచ్చా? కక్ష సాధింపైనా రాజకీయ ఉద్దేశం ఉందన్నా ఏం చెప్పినా సరే దానికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత సోనియా గాంధీ, రాహుల్ గాంధీ. న్యాయపరమైనటువంటి పోరాటం చేయొచ్చు, కోర్టులో వచ్చింది కాబట్టి కోర్టులో ఏం చేస్తారనేది వాళ్ళ ఇష్టం. వాళ్ళు కోరుతుంది కూడా హాజరు నుంచి మినహాయింపు కోరుతున్నారు తప్ప అసలు కేసు కాదని వాళ్ళు అనడం లేదు. అలా అననప్పుడు అక్కడేమో కపిల్ సిబాలు, తర్వాత ఇప్పుడు అభిషేక్ సింగ్ వెళ్ళి మేము వాదిస్తాము అని చెప్పుకుంటూ పార్లమెంట్లో ఎందుకు రభస్ చేస్తున్నారు? ఇది పూర్తిగా అర్ధరహితమైన విషయం. మీరు అన్నట్టుగా భారత పార్లమెంటుకు కానీ 50 లక్షలతో నేషనల్ హెరాల్డ్కు సంబంధించిన 2,000 కోట్ల రూపాయల ఆస్తులు స్వాధీనం చేసుకోవడానికి జరిగిన ప్రయత్నం, అందులో ప్రత్యక్షంగా రాహుల్ గాంధీ, సోనియా గాంధీ డైరెక్టర్లుగా ఉన్నటువంటి ఇండియన్ యూత్ లీగ్, ఆ లీగ్ అనేది తీసుకోవటం, యంగ్ ఇండియన్ లీగ్ అనేది అది తీసుకోవటం నిజంగా అత్యున్నత స్థానంలో ఉన్న వాళ్ళంత ప్రత్యక్షంగా పాత్ర వహించడం ఇది దేశానికే కాదు, కాంగ్రెస్ పార్టీకే కాదు, దేశానికి కూడా ఏమాత్రం గౌరవప్రదమైన విషయం కాదు. అంతకుముందు వాద్రా వ్యవహారం కానీ ఇది కానీ కాంగ్రెస్ పార్టీ ఏమి పాఠాలు నేర్చుకోలేదు ఇన్ని అనుభవాల తర్వాత, ఇన్ని అపజయాల తర్వాత అనేది మనకు చాలా స్పష్టమవుతుంది. సరే
దొరికారు. కోర్టులో చేసే పోరాటం ఏదో చేయండి. చేసుకోండి, మొన్న లేదు. రాహుల్ గాంధీలో వచ్చినప్పుడు నేనే అన్నా సుబ్రహ్మణ్య స్వామి జగత్ కిలాడి మనమేంద్రం అన్నాం, అదే నిలబడలేదు. అవును. ఇప్పుడు ఆయన ఒక కేసు వేసాడు, అదే 3-2 నుంచి నడుస్తుంది. మీరు కూడా హాజరు కావు నుంచే మినహాయింపు కోరుతున్నారు. అక్కడేమో పెద్ద మనుషులాగా కోర్టులో మినహాయింపు మాత్రం కోరుతూ ఇక్కడ సభలో వచ్చి రభస్ చేయడంలో ఎంత మాత్రం కూడా చాలా అభ్యంతరం. కక్ష సాధింపు రాజకీయ ఉద్దేశాలు ఉంటే ఉండొచ్చు, అందరికీ మీకుండొచ్చు, ఇంకోరికి ఉండొచ్చు. కాబట్టి ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా ఈ దేశ ప్రజలు తప్పుపట్టే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే సోనియా గాంధీ గారి రాహుల్ గాంధీ గారి కేసుకు సంబంధించిన వ్యవహారంలో పార్లమెంటు నిన్న ఇవాళ స్తంభించిపోతుంటే ఆ ఖర్చంతా ఎవరు భరించాలి? ప్రభుత్వం ఎందుకు చూస్తూ ఊరుకుంటుంది? పార్లమెంటు సమావేశాలని నడిపించుకునే వ్యూహం కానీ, నడిపించుకోవాల్సిన సామర్థ్యం కానీ, నడిపించుకోవాల్సిన బాధ్యత కానీ ప్రభుత్వానికి లేదా? 44 మంది ఎంపీలు మొత్తం దేశాన్ని పార్లమెంటు స్తంభింపజేయడం అంటే దేశాన్ని స్తంభింపజేయడమే. ప్రభుత్వానికి బాధ్యత లేదా? వెంకట్ గారు, అక్కడ ఉన్న ప్యానలిస్టులందరికీ నమస్కారం. మీరు చాలా మంచి వ్యాలిడ్ క్వశ్చన్సే రేజ్ చేశారు ఈరోజు సాయంత్రం. మొదటగా కాంగ్రెస్ పరిస్థితి ఆలోచిస్తే ఈరోజు ఇప్పుడు వాళ్ళు పార్లమెంట్లో ఏమని రచ్చ చేస్తూ ఉన్నారు, అసలు ప్రభుత్వం నుంచి ఏం కోరుతా ఉన్నారు? వెండెటా అనే వర్డ్ యూజ్ చేశారు, అది ఇటాలియన్ వర్డ్ కక్షపూరిత చర్యలకి. మరి వెండెటా అనేది మరి వాళ్ళు అక్కడి నుంచే ఇంపోర్ట్ చేసుకుని దాన్ని ఉపయోగిస్తూ ఉన్నట్టున్నారు. వాళ్ళ దగ్గర అది నడుస్తుంది కావచ్చు. మరి అట్లా అంటే మా అమిత్ షా గారిని జైల్లో పెట్టినప్పుడు, మా మోదీ గారిని పోలీస్ స్టేషన్కి పిలిపించి ఎంక్వైరీ చేయించినప్పుడు కూడా మేము అనొచ్చు. కానీ అది కాదు అక్కడ విషయం ఏంటంటే ఇక్కడ మేము కాదు వాళ్ళని సమ్మన్ చేసింది, ఇక్కడ హైకోర్టు ఒక ప్రైమా ఫేసి ఎవిడెన్స్ మీ మీద ఉన్నది కాబట్టి మేము మీకేమి రిలీఫ్ ఇవ్వలేము, మీకు ఒక ట్రయల్ కోర్టు మిమ్మల్ని పిలిచింది, పోయి అటెండ్ కాండి అని హైకోర్టు చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఇష్యూ ఏంటంటే కోర్టులని ధిక్కరిస్తున్నారు కాంగ్రెస్ నాయకులు. అంటే ఇక్కడ రాచరిక వ్యవస్థ నడుస్తూ ఉన్నదా, లేకపోతే ప్రజాస్వామ్యం నడుస్తూ ఉన్నదా, న్యాయస్థానాల మీద నమ్మకం లేదా? అంటే ఇప్పుడు ఈరోజు ఒక స్టేట్మెంట్ రాహుల్ గాంధీ గారు ఇవ్వడం జరిగింది. చాలా వారు ఆవేశం వస్తే వారు దానికి అవధులు ఉండవు. వారు ఏమంటున్నారంటే ఇది 100% వెండెటానే, ఇది 100% బీజేపీ వెండెటా ఆన్ కాంగ్రెస్, ఒక్క ఇంచు కూడా కదలను అన్నారు. అంటే ఇప్పుడు వెండెటా అన్నది సరే ప్రతీకార చర్య అనుకుంటే, అంటే కోర్టులు మీ మీద ప్రతీకార చర్య తీసుకుంటున్నాయా? మేమేం చేసినాం ఇక్కడ మధ్యలో? ప్రభుత్వం ఏంది బాధ్యత నాకు అర్థం కాలేదు. ఇప్పుడు ప్రజలకు అర్థం కాదు ఏంటంటే ఒక కోర్టు మీకు సమ్మన్స్ ఇస్తే సామాన్య ప్రజలు ఏం చేస్తారు వెంకట్ గారు? సామాన్య ప్రజలు ఎవరు ఉంటే పోతే హైకోర్టుకో పోయి ఆయన రిలీఫ్ తెచ్చుకుంటారు, లేకపోతే పోయి అటెండ్ చేసి వస్తారు. మీరు తప్పు చేయనప్పుడు మీకు ఎందుకు ఇంత భయం? ఇప్పుడు మన సోదరుడు దయాకర్ మాట్లాడుతూ పూర్వపరాలు చెప్పడం లేదండి. ఇప్పుడు కేసు పూర్వపరాలు ఎట్లా ఉన్నాయంటే 1937లోనే జవహర్లాల్ నెహ్రూ గారు వారు ప్రైమ్ మినిస్టర్ కాకముందు ఒక 15 మందితో కలిపి ఇవాళ రోజుల్లో చూస్తూ ఉన్నాం జగన్ గారు ఒక మీడియా సంస్థను పెట్టుకోవడం. అప్పటి నుంచే మీడియా పెట్టుకొని వారి వాయిస్ చాలా మంది పెట్టారు. ఇది కృష్ణసాగర్ గారు స్వాతంత్ర్యోద్యమం మీద మీ పార్టీకి మీకు ఉన్న గౌరవానికి ఇది మాత్రం పరాకాష్ట అనుకుంటా నేను. బ్రిటిష్ పేపర్లను తర్వాత అమెరికన్ పేపర్లను ఫాలో కాకుండా ఇండియన్ ఆత్మతో ఒక పేపర్ ఉండాలని తను ఒక మహత్తరమైన ఉద్దేశంతో పేపర్ స్థాపించి తను కొలాప్స్ చేసిండు వచ్చిన తర్వాత. దాన్ని మళ్ళీ రెన్యువేట్ స్ఫూర్తితో పెట్టుకున్న పత్రిక కానీ అది తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి అంత దాని మీదే ఉంటే 2008లో మూసేసే దశాబ్దాల తరబడి చాలా స్కామ్ ఉంది రవి గారు, అందులో డౌట్ ఏం లేదు. ఒక్క నిమిషం జూపుడు ప్రభాకర్ గారు, ఈ వ్యవహారం మొత్తంలో అంటే ఒక రౌండ్ బేసిక్ క్వశ్చన్ మీద వెళదాం మనం. పార్లమెంట్కి ఏమి సంబంధం? సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు స్కామ్లో ఇరుక్కున్నారు, అందులో చేశారా చేయలేదా కోర్టులో తేలాలి. సుబ్రహ్మణ్య స్వామి గారికి వారికి మధ్య యుద్ధం జరుగుతోంది. దానికి పార్లమెంట్ సమీపింపజేయడం అంటే కాంగ్రెస్ పార్టీ ఇది నీతి బాహ్యమైన చర్య కాదా, బాధ్యత లేని చర్య కాదా? 100% అండి ఇది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలుగా భావిస్తున్నటువంటి తల్లి కొడుకు వీళ్ళిద్దరు నాయకత్వంలోనే వచ్చినటువంటి యంగ్ ఇండియా. సో ఇది మామూలుగా 2008 దాకా ఈ నేషనల్ హెరాల్డ్ అనేది పెద్ద ప్రాముఖ్యత లేదు. ఎందుకంటే మణికొండ చలపతి గారు తెలుగువాడు 1938 నుంచి 1972 దాకా 32 ఏళ్ళు దీనికి ఎడిటర్గా ఉన్నారు. సో కొన్ని కారణాల వల్ల ఆయన 72లో రిజైన్ చేయడం జరిగింది.
సో ఎప్పుడైతే ఆయన రిజైన్ చేశాడో అక్కడి నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి ఈ నేషనల్ హెరాల్డ్ మీద. మీ అందరూ తెలుసు ఈ పత్రిక పుట్టుక ఏంటంటే బ్రిటిష్ స్వతంత్ర పోరాటంలో బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా ఒక నేషనల్ గొంతుకగా జవహర్లాల్ నెహ్రూ అసోసియేటెడ్ జనరల్ లిమిటెడ్ అనే పేరుతోటి పెట్టడం జరిగింది. సో దాని హిస్టరీ మొత్తం 1938 నుంచి 2010 దాకా క్లోజ్ అయిపోయింది. మధ్యలో 72లో ఎప్పుడైతే చలపతి గారు దీన్ని రిజైన్ చేశాడో, రిజైన్ చేయడానికి కూడా కారణాలు ఉన్నాయి కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు. సో యంగ్ ఇండియాని ఎప్పుడైతే 2010లో వీళ్ళు స్టార్ట్ చేసుకున్నారు యంగ్ ఇండియా జస్ట్ లైక్ దట్ పుట్టలేదు. దీనికి కొన్ని ఆస్తులు ఉన్నాయి. ఈ నేషనల్ హెరాల్డ్కి దాదాపు మీరు చెప్పినట్టుగా 200 కోట్ల 2000 కోట్లలో 90 కోట్లు నికరంగా కనపడతా ఉన్నాయి. ఈ నికరంగా కనపడే దగ్గర అసలు ఈ పత్రిక కాంగ్రెస్ పార్టీదే, మూసేసింది కాంగ్రెస్ వాళ్ళే, రెండవ పత్రికను పుట్టించింది కాంగ్రెస్ వాళ్ళే. పుట్టించిన పత్రిక సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ఇద్దరు కలిపి 76% వీళ్ళ చేతుల్లో ఉంది. రిమైనింగ్ 24 ఉన్నటువంటి మోతీలాల్ వోరా, శామ్ పిట్రోడా, ఆ తర్వాత మొత్తం ఆస్కర్ ఫెర్నాండెస్, శుభం దబే వీళ్ళందరూ కూడా 24%లో ఉన్నారు. అంటే వీళ్ళు యంగ్ ఇండియా అనే పత్రికని పుట్టించి మీడియా హౌస్ కాంగ్రెస్ పార్టీ అంతకుముందు ఉన్న దాన్ని క్లోజ్ చేస్తూ దానికి ఆస్తులు ఉన్నాయి, దీన్ని ఏదో విధంగా మన వరల్డ్ బ్యాంక్ కానీ వేవ్ చేసినట్టుగా చేయాలనే విషయంలో అది మాకు అప్పు ఇవ్వట్లేదు, మీరు మాకు వసూలు చేసి పెట్టండి, వసూలు చేసి పెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి 50 లక్షలు ఇవ్వండి, 90 కోట్లలో మిగతాది మీరు తీసుకోండి, వసూలు చేసుకోండి. మనకు కానీ చిట్ ఫండ్ వచ్చేసి లేకపోతే టెలిఫోన్ బిల్ వచ్చేసి వసూలు చేసుకొని పోయినట్టు ఒక దుర్మార్గమైన ఆలోచన ఇది. కాబూల్ దీని మీద అసలు కేసు నడిచింది ఇక్కడ. దీని మీదే ఇతను సుబ్రహ్మణ్య స్వామి గారు మామూలుగా చిట్టాలు లాగే వ్యక్తిగా దీని మీద ఒక కేసు వేశారు. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే అంటే చరిత్ర ఉన్నటువంటి ఒక నేషనల్ హెరాల్డ్, యంగ్ ఇండియా పుట్టినటువంటి నేపథ్యం, దీనిలో ఎవరున్నారు అంటే మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ ఆస్తులన్నీ కూడా తన చుట్టూరు తిరిగే ఒక లావాదేవీలు ఉన్నటువంటి ఒక అంశం ఇది. దీనిలో అయితే ఎవరి స్వార్థం ఎంతవరకు, అంతకుముందు నేషనల్ హెరాల్డ్కు ఉన్నటువంటి నేపథ్యం ఏంటి, కాంగ్రెస్ పార్టీ జవహర్లాల్ నెహ్రూ దీన్ని ఎందుకు వాడాడు, తర్వాత ఎందుకు క్లోజ్ అయింది, ఇక్కడ ఉన్నటువంటి అంశాలన్నీ తీసే క్రమంలో ఈ ఆస్తుల విషయంలో వచ్చినటువంటి నేపథ్యం ఇది ఒక ఈ నేపథ్యాన్ని దయచేసి ఈ నేపథ్యాన్ని పక్కకు పెట్టినట్టయితే ఈరోజు కోర్టు దీని దగ్గరికి వెళ్ళింది, కోర్టులోకి ఎవరు వెళ్ళారు, కోర్టు వచ్చింది. ఈ కోర్టులో ఉన్న అంశాన్ని మనం కక్ష సాధింపు చర్య మాత్రమే అని అనుకొని పార్లమెంటుని పోయినసారిలాగా స్తంభింపజేసే అంశంలోకి కాంగ్రెస్ పార్టీ పోతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న రాహుల్ గాంధీ గారు కానీ సోనియా గాంధీ గారు కానీ యంగ్ ఇండియాలో వాళ్ళ షేర్ అది అంతకుముందు నేషనల్ హెరాల్డ్ షేర్ కాదా. ఈ ప్రజలకు అర్థం కాని భాషలో మాట్లాడుకోవడం కంటే అర్థం అయ్యే భాషలో మాట్లాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా కొన్ని పదాలు ఉంటాయి కానీ మాట్లాడుకోవడం చాలా ఇంపార్టెంట్. నేషనల్ హెరాల్డ్ అనే పత్రికను స్థాపించింది జవహర్లాల్ నెహ్రూ గారు స్థాపించిన అసోసియేటెడ్ జర్నల్ లిమిటెడ్ అనే సంస్థ. ఆ సంస్థని 2008లో మూసేశారు. దానికి కొన్ని ఆస్తులు ఉన్నాయి. సరే 2000 కోట్లు అంటారా, 1000 కోట్లు అంటారా, 5000 కోట్లు అంటారా పక్కన పెడదాం. వాళ్ళు కట్టాల్సిన అప్పు ఎంత, 50 లక్షలు, నెలకి 20 లక్షలు అద్దె వస్తుంది. 60 లక్షల రూపాయల అద్దెలు వస్తాయి. 60 లక్షలు ఒక్కొక్కరికి 60 లక్షల రూపాయల అద్దెలు వస్తున్నాయి. 50 లక్షల రూపాయల అప్పు కట్టలేక ఈ ఆస్తులన్నీ రాసిచ్చేశారు అని అంటే ప్రజలు ఎలా నమ్ముతారు? అది ప్రశ్నించిన పాపానికి పార్లమెంటు స్తంభింపజేస్తారు. ఆ పార్లమెంటు స్తంభింపజేసిన ఖర్చు నిన్న ఇవాళ కలిపితే అదే 20 కోట్లు 30 కోట్లు ఉంటుంది పార్లమెంటు మెయింటెనెన్స్ ఖర్చు 2 డేస్కి. ఇది ప్రజల డబ్బు. అంటే వీళ్ళు అక్రమంగా ఆస్తులు స్వాధీనం చేసుకుని కుంభకోణాలు చేస్తే దానికి ప్రజలు భారం మొయ్యాలా? దయాకర్ గారు, ఇప్పుడు ఈ కంపెనీ అనేది సెక్షన్ 25 కంపెనీ కింద రిజిస్టర్ అయింది 1956 ఇండియన్ కంపెనీస్ యాక్ట్ ప్రకారం. నాట్ ఫర్ ప్రాఫిట్ కింద అంటే ప్రాఫిట్ లేని అంటే లాభం లేని సంస్థ కింద రిజిస్టర్ అయ్యబడ్డది. 90 కోట్ల లోన్కు అర్జీ కూడా పెట్టుకోవడం జరిగింది. నేనేమంటున్నా అంటే ఇది పూర్తిగా ఒక ప్రైవేట్ కంప్లైంట్. ఇది దీన్ని సెన్సేషన్ చేయడానికి సుబ్రహ్మణ్యం స్వామి అనేట ఆయన చేసిన దానికి బీజేపీ సోషల్ మీడియాలో కానీ బయట కానీ చేస్తున్న తతంగం ఒక ఎత్తు అయితే ఇప్పుడు దాంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ ఏమున్నాయనన్నా చెప్పాల్సిన అవసరం ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి గారు ఎందుకు కేసేశారు, బీజేపీ సోషల్ మీడియాలో ఏం చేసింది, ఇవన్నీ మీరు ఏమైనా చేసుకోండి. ఇక్కడ మేము అడుగుతున్నది ఒకటే,
కోర్టు కదా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యింది, కోర్టు కదా మీకు హాజరు కమ్మని నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నువ్వు దొంగవు అని నేను అంటా అని నన్ను దొంగను అనే చేసే ప్రయత్నం నువ్వు చేస్తే నీకెందుకు? మీరు బీజేపీ మీద అరే నేను కోర్టుకు చెప్పుకుంటానండి, నేను కోర్టుకు డెఫినెట్ గా నేను ఇప్పుడు నా బాధ్యత కోర్టు పట్ల ఉన్నది. నేనేం అడుక్కున్న కోర్టుని నన్ను పర్సనల్ గా నేను అటెండ్ అవ్వడానికి నన్ను రక్షించండి అని కోర్టుని. ఎందుకంటే తను ఒక ఇల్ ఇంటెన్షన్ తో నా మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నది. గతంలో ఇప్పుడు వాళ్ళ ఇంటెన్షన్ ఏంది? పివి నరసింహారావు గారు కోర్టుకు అటెండ్ అయ్యింది కదా, సోనియా గాంధీ ఎందుకు అటెండ్ కాదు, రాహుల్ గాంధీ ఎందుకు అటెండ్ కాదు? నేను అంటున్నా పార్లమెంట్ అసలు బేసిక్ గా ఒక మాట అండి, ఎందుకు మినహాయింపు ఇవ్వాలండి? ఎందుకు కోర్టు అంటే ఏమన్నా ఇదా? కోర్టుకి వెళ్ళడానికి ఎందుకంత సిగ్గెందుకు? కోర్టు అనేది ఒక పవిత్రమైన దేవాలయం అనుకున్నప్పుడు వెళ్ళండి, హాజరగండి. దేశానికి పార్టీలకు దేశాలకు పార్టీలకు నాయకత్వం వహించే ఇలాంటి వాళ్ళే కోర్టుకు మేము రాలేము అని చెబితే కామన్ మ్యాన్ ఎలా చూస్తాడు కోర్టుని? ఇంకా ఎప్పుడైనా మీరేమన్నారు మొన్న, మీరు ఇటలీ ఏంది అమెరికాకు పోయి సోనియా గాంధీ పోతే అసహనం మీద చర్చ లేదని చెప్పి మీరు చర్చ పెట్టాలి. సాగర్ గారు దేశానికి జాతీయ పార్టీలకు నేతృత్వం వహించే వాళ్ళే మేము కోర్టుకు రాకుండా మినహాయింపునివ్వండి అని అంటే ఏ కోర్టు అంటే వెళ్ళకూడదు ప్రదేశం. సారీ టు సే ఐ రెస్పెక్ట్ కోర్ట్ ఆఫ్ లా. న్యాయమూర్తులను న్యాయస్థానాలను గౌరవిస్తా. కోర్టుకు రావడానికి మినహాయింపునివ్వండి ఎందుకు అడగాలి అసలు? ఇలాంటి వాళ్ళే బాధ్యత లేకుండా కోర్టుకు రావడానికి మినహాయింపుని అడిగితే నాలాంటి సామాన్యుడి పరిస్థితి ఏంటి? లలిత్ గేట్ విషయంలో ఎందుకు ఇవ్వాలి మినహాయింపు? ఎందుకు ఇవ్వాలి మినహాయింపు? చెప్పలేదు. ఇప్పుడు వెంకట్ గారు, దయాకర్ గారు అన్నట్టు నిజంగానే చౌహాన్ గారి మీద, సుష్మా స్వరాజ్ గారి మీద మీకు నిజంగా ఏమైనా గ్రౌండ్స్ ఉండుంటే మీరు కూడా కేసులు వేసుకోండి, ప్రైవేట్ కంప్లైంట్లు వేసుకోండి, పబ్లిక్ కంప్లైంట్లు వేసుకోండి. కోర్టులు సమ్మన్స్ వస్తే వాళ్ళిద్దరు కూడా పోయి కోర్టులు అటెండ్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ ఎవరొద్దన్నారు? వాళ్ళ మీద మీరు చేస్తున్న ఆరోపణలకు గ్రౌండ్స్ లేవు కాబట్టి, మీ దగ్గర ఆ సత్తా లేదు కాబట్టి మీరు కోర్టులకు పోతలేరు. ఊరికనే ప్రజా వ్యవస్థల్ని స్తంభింపజేసి అభివృద్ధి నిరోధక పార్టీగా తయారైంది. ఈరోజు 44 సీట్లు ఉన్నా కూడా మీకు ఇప్పటికి కూడా అర్థమైతలేదు ప్రజలకు ఏం కావాలి, ప్రజలు మిమ్మల్ని ఎందుకు 44 మేము సస్పెండ్ చేస్తే మళ్ళీ అది అప్రజాస్వామికం అంటారు, సస్పెండ్ చేయకపోతే మొత్తం ఎంటైర్ పార్లమెంట్ ని అడ్డుకుంటారు. ఇక్కడ వెంకట్ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఎంటైర్ కేసులో కొన్ని నైతిక వయోలేషన్స్ ఉన్నాయి, ఇమ్మోరల్ యాక్ట్స్ ఉన్నాయి, ఒక 2 క్రిమినల్ వయోలేషన్స్ ఉన్నాయి. నైతికత ఎక్కడ పోయింది అంటే ఒక్క నిమిషమే మీరు మాట్లాడేటప్పుడు నేను విన్నా కదా బ్రదర్, ఇద్దరు నాయకులు అట్లనే ఏంటి వారేసింది మీరు క్రిమినల్ నన్ను చెప్పనండి, మీరు చెప్పారు కదా. నేను చెప్పనీయడానికేనే నా మీద కంప్లైంట్ చేసిన అంశాలు ప్రజలకు కూడా చెప్తే ఇందాం, అందుకనే చెప్తున్నా కదా. నన్ను చెప్పనండి, నేను చెప్తే ప్రజలకు అదే చెప్తున్నా, మీరు అడిగిందే చెప్తున్నా. నేను స్టూడియోలో లేను, నాకు కొంచెం టైం లాగ్ ఉంటుంది. నువ్వెవరండి ఇవ్వడానికి? మై స్టూడియో నాకు కొన్ని ఇవి ఉంటాయి, నేను ప్రోటోకాల్స్ మెయింటైన్ చేయాలా. ప్లీజ్ సాగర్ గారు చెప్పండి, నేను రవి గారికి వెళ్ళాలి మళ్ళీ. ఇప్పుడు దయాకర్ గారు మధ్యలో అడ్డుకుంటారు, ఇది కాంగ్రెస్ వాళ్ళకి అది అలవాటు. ఇప్పుడు నేను ఒక్క మాట కూడా ఆయన మాట్లాడేటప్పుడు, ఆయన పెద్ద స్పీచ్ ఇచ్చాడు, నేను ఒక్క మాట కూడా మాట్లాడలే. నేను ఏమంటున్నా అంటే అక్కడ 1937లో ఆ సంస్థ స్టార్ట్ చేసినాక, స్వతంత్రం వచ్చినాక, జవహర్లాల్ నెహ్రూ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక వాటికి పెద్ద పెద్ద స్థలాలు అలొకేట్ చేయడం జరిగింది. లక్నోలో కానివ్వండి, రాజస్థాన్లో కానివ్వండి, ఢిల్లీలో కానివ్వండి, చాలా పెద్ద స్థలాలు పబ్లిక్ ప్లేసెస్ని వాటికి అలొకేట్, ఈ పర్టికులర్ సంస్థకి ఏజేఎల్కి అలొకేట్ చేయడం జరిగింది. ఈ రోజు ఇంత పెద్దగా ఆ సంస్థకి ఆస్తులు ఉన్నాయంటే అదంతా పబ్లిక్ ఆస్తులు. కాబట్టి ఎప్పుడైతే మీరు అది ఒక పత్రిక, దాని పత్రిక పబ్లిష్ చేస్తామనే ఆ ఆస్తులు తీసుకున్నారో, ఎప్పుడైతే అది ఆ పత్రికని మీరు పబ్లిష్ చేయడం ఆపేశారో, నైతికత అంటే ఎథిక్స్ డిమాండ్ దట్ యూ షుడ్ హ్యావ్ సరెండర్డ్ దట్ పర్టికులర్ ల్యాండ్. అది చేయలేదు. అది చేయకుండా ఇంకొక నైతికత ఎక్కడ? 90 కోట్ల రూపాయలు మీ రాజకీయ పార్టీ నుంచి ఎవరైతే డొనేషన్స్ ఇచ్చినరో దాని నుంచి మీరు కార్పొరేట్కి ఎట్లా ఇస్తారండి? నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు రాజకీయ పార్టీకి ఇచ్చే డొనేషన్స్ ని మీరు స్టాక్ మార్కెట్లో పెడతారా? కార్లు కొనుక్కుంటారా? బుల్లెట్ ప్రూఫ్ స్వాతంత్ర స్ఫూర్తితో పెట్టిన పత్రికను మూసేశారు కానీ
స్వాతంత్ర స్ఫూర్తితో పెట్టిన పత్రికను మూసేశారు కానీ స్వాతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మూసేయండి అని గాంధీజీ చెప్తే దాన్ని మాత్రం మూసేలా, దాన్ని మాత్రం మూయలేదు. ఇక్కడ ఒక క్రిమినల్ యాక్ట్ నాకు 30 సెకండ్లలో క్లోజ్ చేస్తా. 30 సెకండ్లు 30 సెకండ్స్ అండి. నేను క్రిమినల్ 30 సెకండ్స్ దయాకర్ ఇది అడ్మినిస్ట్రేషన్, ఇది పార్లమెంట్ లో మీరు ఏం చేస్తున్నారో మీడియాలో కూడా అదే చేస్తా ఉన్నారు మీరు. క్రిమినల్ చెప్తా ఉన్నా, మీ క్రిమినల్ యాక్ట్ చెప్తా ఉన్నా. క్రిమినల్ యాక్ట్ ఏంటంటే మీకు కాన్స్పిరసీ ఒకటి, ఇక్కడ క్రిమినల్ కాన్స్పిరసీ ఏం జరిగిందంటే 90 కోట్లు పెట్టి 2000 నుంచి 5000 కోట్ల ఆస్తుల్ని మీరు మింగేశారు కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఉన్న బోర్డు మీద ఇక్కడున్న బోర్డు మీద ఈ క్రిమినల్ కాన్స్పిరసీ ప్రైమా ఫేసి ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి మీకు సమ్మన్స్ వచ్చినాయి. నేనేమంటా ఉన్నా అంటే మా అత్త ఇందిరాగాంధీ అని ఈరోజు చెప్పుకోవాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? కోట్లకి అత్తలెవరు కోడలెవరు అర్థం కాదు. ఎందుకంటే కోట్లకి కళ్ళు బ్లైండ్ ఉంటాయంటే న్యాయ వ్యవస్థకి అత్త ఎవరు కోడలెవరు తెలియదు కాబట్టి మీరు ఎవరు అత్త అయినా ఎవరు కోడలైనా కూడా రేపు పొద్దున జైలుకు పోవాల్సి వస్తే జైలుకు పోవాల్సిన అవసరం ఉంటుంది. రైట్ సాగర్ గారు, ఒక్క నిమిషం. రవి గారు, ఇక్కడ సోనియా గాంధీ గారు ఏమన్నారంటే నిన్న మై ఇందిరాజీక బహు, నాకు హిందూ సరిగ్గా అది హిందీ, ఇందిరా గాంధీజీక బహు అన్నారు. నెహ్రూ గారు ఏమన్నారు? నేషనల్ హెరాల్డ్ అనే పత్రిక తాను స్థాపించిన పత్రికే అయినా దానికి ఆ గుర్తింపు తెచ్చింది మాత్రం మణికొండ చలపతిరావు ఎడిటర్గానే అని స్వయంగా నెహ్రూ చెప్పాడు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నెహ్రూ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా ప్రభుత్వము నెహ్రూ పత్రిక అనే ఆలోచన లేకుండా ఆయన ఒక జర్నలిస్టుగా తన ప్రభుత్వాన్ని కూడా దునుమాడేసేవాడు. అది గుర్తుపెట్టుకుని నెహ్రూ ఈ మాట అన్నారు. అలాంటి పత్రికని ఇందిరాగాంధీ హయాంలో నేషనల్ హెరాల్డ్పై మణికొండ చలపతిరావు పట్టును తగ్గించేందుకు ఏజేఎల్ బోర్డు ద్వారా గట్టి ప్రయత్నాలు జరిగాయి. చివరికి ఆ ఒత్తిడి తట్టుకోలేక ఆయన సంస్థ నుంచి నిష్క్రమించారు. అంటే తండ్రి స్థాపించిన స్వాతంత్ర స్ఫూర్తితో స్థాపించిన పత్రికని ఇందిరాగాంధీ గారు మూయించారు. నేను ఇందిరాగాంధీ కోడల్ని అని అన్నారు కాబట్టి వీరు పూర్తిగానే దాన్ని స్కామ్ చేసి పడేశారు. అంతే అనుకోవాలా? ఇప్పుడు అదే కదా జరిగింది. ఇందిరాగాంధీ కోడలు కాబట్టి ఆమె న్యాయస్థానానికి వెళ్ళి పూర్తిగా తన వాదన తను వినిపించడానికి ఆమెకు హక్కు ఉంది. కానీ దానికోసం పార్లమెంట్ను స్తంభింపజేసేటటువంటి హక్కు ఎంత మాత్రం లేదు. రాజకీయంగా వస్తాయి, తప్పకుండా రాజకీయంగా వస్తే కూడా మీరు ఎదుర్కోవాలి. మీరు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు, దాన్ని స్వాధీనం చేసుకున్నారు, ఇవన్నీ జరిగాయి కదా. పూర్తిగా గజం మిథ్య పలాయనం మిథ్య అనేది కాదు. లేదు మీరు తప్పు అనుకుంటే అప్పుడు బయటే మీరు మాట్లాడి ఉండాల్సింది. పార్లమెంట్లో కూడా మేము ఈ కారణం వల్లే స్తంభింపజేస్తున్నాము అని దాని మీద మీరేమో అడ్జర్న్మెంట్ మోషన్ అట్లాంటివి కూడా మీరేమి ఇవ్వడం లేదు. ఒక విధంగా ఒక రహస్యమైన అజెండాతో ఒక రభస్ చేస్తున్నారు. ఇది ఎంత మాత్రం సమంజసం కాదు. అది ఇక్కడ పరిస్థితి ఎట్లా వస్తుందంటే మనం చాలాసార్లు కాంగ్రెస్ బీజేపీ ఎద్దుల పోట్లాటలో లేకదోట్ల కాళ్ళు ఇరిగాయని వీళ్ళిద్దరి మధ్యలో చాలాసార్లు ప్రజాస్వామ్యం దెబ్బతింటూ ఉంటుంది. ఇప్పుడు వారు అంటున్నారు మా అమిత్ షాని ఎందుకు అరెస్ట్ చేశారు, మా మోడీకి ఎందుకు ఇచ్చారని. గుజరాత్లో జరిగిన చాలా ఘటనలకు నిజానికి కాంగ్రెస్ పార్టీ అద్వానీని అయోధ్య సమస్య మీద ఏం చేయలేదు ఇంతవరకు. వాస్తవంగా జీఎస్టీ మీద వీళ్ళిద్దరూ మొన్ననే కదా హబ్నాబింగ్ చేసుకొని చాలా ముచ్చటగా ఇక ముగించుకుందాం పార్లమెంట్ అనే అభిప్రాయానికి వచ్చారు. అసలు సుబ్రహ్మణ్య స్వామి 2014లో వేస్తే కోర్టు సంగతి పక్కన పెట్టండి, సోనియా గాంధీ సంగతి పక్కన పెట్టండి, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్లు ఏ ప్రభుత్వంలోనే ఏం చేస్తున్నాయి. కాబట్టి చాలా విషయాలు ఆస్తులు అంటున్నారు కదా. నిజంగానే ఆర్ఎస్ఎస్కు సంబంధించిన స్వచ్ఛంద సంస్థల పేరుతో అపారమైన ఆస్తులు ఈ దేశంలో సంపాదించుకున్నమాట నిజం. ప్రతి ఊళ్ళో విద్యామందిర్లు మనకు కనిపిస్తాయి. అవన్నీ ఎవరిచ్చారు ఏం చేశారనే చర్చ ఇప్పుడు ఎన్జిఓల మీద వాళ్ళు చాలా తీవ్రంగా, నేను దాంట్లో కూడా పోను, అది వేరే సమస్య. ఇప్పుడు అసహనం అదంతా ఉంది, అదంతా సంఘ పరివారం, అది వేరే సమస్య. కానీ అసహనం ఉంది, అధిక ధరల సమస్య ఉంది, జిఎస్టీ మీద వివాదం ఉంది, ఇలాంటి దేశ భద్రత ఉంది, మొదటిసారిగా పాకిస్తాన్కు విదేశాంగ మంత్రి వెళ్తూ ఉంది. ఇలాంటి కీలకమైన అంశాలు ఏవి చర్చకు చేపట్టకుండా కేవలం తల్లి కొడుకులకు సంబంధాలు వచ్చాయి కాబట్టి దాని మీద మేము సభను స్తంభింపజేస్తామంటే పార్లమెంట్ ఏమి కాంగ్రెస్ పార్టీ యొక్క సొంతం కాదు, ఒక వైఖరి తీసుకోవాల్సిన అవసరం. నేషనల్ హెరాల్డ్ ఇంకోటి ఆస్తులు దేశానికి ఇవ్వాలి. నేను అదే కరెక్ట్గా అదే క్వశ్చన్ అడగబోతున్నా. ఈ ఆస్తులు దేశానివి, ఎందుకంటే స్వాతంత్ర స్ఫూర్తితో పెట్టిన పత్రిక ఇది. ఈ పత్రిక కోసం అప్పుడున్న ప్రభుత్వం కొన్ని చోట్ల కార్యాలయాల కోసం ఇంకో దానికోసం మెయింటెనెన్స్ కోసం కొన్ని భూముల రూపంలోనో బిల్డింగుల రూపంలోనో ఇచ్చారు. అది జాతి సంపద, జాతికి దారాదత్తం అవ్వాల్సిన సంపద తల్లి కొడుకులకు ఎలా దారాదత్తం అవుతుంది అనేది ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, బేసిక్ క్వశ్చన్, ఆ పత్రికకి మెయింటెనెన్స్ కోసం అప్పిచ్చింది కాంగ్రెస్ పార్టీ.
కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగానేమో సోనియా గాంధీ గారు ఉంటారు, ఉపాధ్యక్షుడుగానేమో రాహుల్ గాంధీ ఉంటారు. మళ్ళీ యంగ్ ఇండియా అనే సంస్థను పెట్టిందేమో రాహుల్ గాంధీ గారు, సోనియా గాంధీ గారే. కాంగ్రెస్ పార్టీకి రుణం వదిలేసుకోవాలి, రుణం మనదే కదా పత్రిక, రుణం వదిలేద్దాంలే అనే ఆలోచన కాంగ్రెస్ పార్టీకి ఉంటే రుణం కట్టమని ఒత్తిడి చేసింది ఎవరు? ఆ రుణాన్ని మళ్ళీ సోనియా గాంధీ గారికి మనం ఒత్తిడి చేసింది ఎవరు? ఇద్దరు వాళ్ళే కదా, ఇక్కడ సోనియా గాంధీ గారే, అక్కడ సోనియా గాంధీ గారే, ఇక్కడ రాహుల్ గాంధీ గారే, అక్కడ రాహుల్ గాంధీ గారే. రుణం ఇచ్చేది వీరే, రుణం వదిలేయమన్నది వీరే. ఎక్కడి నుంచి వచ్చే ఈ మాటలని ఎవరు పుట్టించారు? ఇదంతా బ్యాంక్స్ లో బుక్ అడ్జస్ట్మెంట్ చేసినట్టుగా చేశారు. ఇది కాంగ్రెస్ చాలా తెలివిగా హై లెవెల్ కొట్టేసే ప్లాన్ అండి, అంతకంటే వేరేదేం లేదు. హై లెవెల్ స్కామ్ జరిగినట్టుగా కనపడతా ఉంది. ఇక్కడ జనరల్ గా సుబ్రహ్మణ్య స్వామి గారు దీన్ని ఎలా పట్టుకోవాలనుకున్నాడేమో కానీ మీరు అన్నట్టుగా ఇది నేషనల్ ప్రాపర్టీ. రేపు ఒకవేళ సుప్రీంకోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు దాకా వెళ్తుంది ఖచ్చితంగా. హైకోర్టు నుంచి సుప్రీంకోర్టుకి వెళ్తుంది. సుప్రీంకోర్టుకి వెళ్ళిన తర్వాత ఒకవేళ సుప్రీంకోర్టు వెర్డిక్టే ఆ విధంగా ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఖచ్చితంగా వీళ్ళు ఇవ్వాల్సి వస్తుంది. అంటే మీరు అన్నట్టుగా కాంగ్రెస్ పార్టీ ఆస్తి కాంగ్రెస్ పార్టీదే, మారినటువంటి తరం అక్కడ నెహ్రూ దగ్గర నుంచి ఇక్కడ సోనియా గాంధీ దగ్గరికి వచ్చేసరికి, రాహుల్ గాంధీ దగ్గరికి వచ్చేసరికి, ఈ అడ్జస్ట్మెంట్కి వచ్చేసరికి వీళ్ళకు ఉన్నటువంటి విభేదాలు మళ్ళీ ఎవరి మోతీలాల్ వోరా, హూ ఇస్ మోతీలాల్ వోరా? నమ్మినబంటు అతనే కాదు, కాంగ్రెస్ పార్టీ పర్మనెంట్ ట్రెజరర్. మీరు చూడండి, అసలు సోనియా గాంధీ పోతుంది అండ్ సోనియా గాంధీ ఇందాక నేను ముందుగా చెప్పినట్టుగా సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారికి ఉన్నటువంటి 76% దీనిలో. అంటే ఈ 90 కోట్లు లేదా 2000 కోట్లు దీన్ని అడ్జస్ట్ చేసుకొని వేరే వాళ్ళకి ఎవరికి పోకుండా, ఒకవేళ ఇది ఒక భయమేమో, నేషనల్ ప్రాపర్టీగా ఇది వెళ్తుందేమో, లేకపోతే ఎవరైనా క్వశ్చన్ చేస్తారేమో, కాబట్టి ఇది కాంగ్రెస్కే ఉండాలి. కాబట్టి కాంగ్రెస్కి ఉండే క్రమంలో నీకు 90 కోట్లు వసూలు చేసే దగ్గర మేము చేసుకోలేకపోతున్నాము, ఒక 50 లక్షలు మాకు పార్టీ ఫండ్గా ఇచ్చేసి మిగతాది మీరు తీసుకోండి. ఇది ఎట్లా ఉందంటే నిజంగా ఎవడన్నా అప్పు తీసుకుని కట్టకపోతే గోండాలకు అప్పచెప్పినట్టు తప్పితే వేరే విధంగా లేనే లేదు. అంటే సిల్లీ ఇష్యూలా కనబడుతూ ఉంది. దీన్ని ఈరోజు కోర్టుల దాకా వచ్చిన అంశం పార్లమెంట్ దాకా తీసుకెళ్లాల్సినటువంటి అంశం కాదు. ఇది బాధ్యతాయుతమైనటువంటి రాజకీయ పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ చేయదగినటువంటి పని కాదు ఇది. ఈ రోజు నేను సోనియా గాంధీ గారిని, రాహుల్ గాంధీ గారిని బయట అనేక మంది అనేక విధంగా అనొచ్చు. కోర్టు ఏం చెప్పింది? ఆఫ్టర్ ఆల్ మీరు ఒకవేళ ఈ రోజు మీరు ఢిల్లీలో లేకపోతే, మీరు రోజు చెన్నైలో ఉన్నట్లయితే 19th నాడు రమ్మన్నారు. 19th నాడు పోవాల్సింది ఏంటంటే సామాన్య కార్యకర్తలుగా ఉండి పేదోళ్ళ ఇళ్లలో భోజనం చేయడానికి సిద్ధపడి, లేకపోతే ఎవరు కనపడకుండా హోటల్లోకి వెళ్ళి బిర్యానీ తినే రాహుల్ గాంధీ గారు కోర్టుకి వెళ్ళాల్సి సిగ్గెందుకు? ఖచ్చితంగా కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. ఒకవేళ ఎల్లరు సమన్స్ వస్తాయి, ఏ విధంగా ఆపుకోగలరు వీళ్ళు? నేను అడుగుతున్నా. ఆన్ బిహాఫ్ ఆఫ్ రాహుల్ గాంధీ ఆర్ సోనియా గాంధీ ఇంకొక లాయరో ఇంకొకళ్ళు వెళ్తారు, మాకు ఇది ఇవ్వండి అని అడుగుతారు, ఒక వాళ్ళ తరపున మేము వస్తామని. ఇవన్నీ ఎక్కడవుతాయంటే ప్లేరప్ అవుతూ ఉన్నాయి. కాబట్టి ఈ ఆస్తులు ఈరోజు దేశానికి సంబంధించినటువంటి కాంగ్రెస్ పార్టీ స్వతంత్ర పోరాటంలో ఏర్పాటు చేసినట్టు ఈ పత్రిక, మీరు అన్నట్టు చలపతి గారు దీన్ని తీసుకొచ్చినట్టు ఒక అందం, ఆ తర్వాత వచ్చినటువంటి గొడవలు, ఆయన మానేసిపోవటం, తర్వాత వచ్చిన విభేదాలు, ఇవన్నీ కూడా ఈరోజు దేశానికి సుబ్రహ్మణ్యం గారు జస్ట్ లైక్ దట్ చేయలేదు. ఇట్స్ ఎ నేషనల్ ప్రాపర్టీ కాదని ఎవడంటాడు? ఈరోజు కోర్టుకి ఎవరైనా వెళ్ళొచ్చు. ఈ నేషనల్ ప్రాపర్టీకి వచ్చిన తర్వాత కోర్టు దీన్ని టేకప్ చేసిన తర్వాత కోర్టుకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత యంగ్ ఇండియా పార్ట్నర్స్కి లేదా? వీళ్ళు పార్లమెంట్లో ఎందుకు ఈ విధంగా చేయటం? అంటే డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ పార్లమెంట్ వీటి మీద నమ్మకం లేకపోతే వీళ్ళ మీద ఒకటి వచ్చేసి ఎవరు కూడా ఫ్రేమ్ చేయలేదు వెంకట్ గారు. ఇక్కడ అసత్యాలు ఏం లేవు కదా, అసత్య ఆరోపణలు ఉంటే వాళ్ళు నిజంగా ఏదైనా రాజకీయ కక్ష అనుకోవచ్చు. ఇక్కడ విషయాలు ఏంటంటే నో వెండెట్టా ఎట్ ఆల్. నేను చెప్తున్నాను, నో వెండెట్టా ఎట్ ఆల్. ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ విత్ డ్యూ రెస్పెక్ట్ టు ద కోర్ట్స్, ఎస్ మీరు రమ్మంటున్నారు మేము వస్తాం, లేకపోతే మా తరపున ఇంకొకళ్ళు వస్తారు, వీఆర్ ప్రిపేర్డ్ అనే చెప్పాల్సింది కోర్టుకి, నాట్ ఇన్ ది పార్లమెంట్. పార్లమెంట్లోకి వెళ్ళి ఎలా చూస్తారు? లేకపోతే అరుణ్ జైట్లీ మీకేం సంబంధం? ఈ వ్యాఖ్యలన్నీ చాలా సింపుల్. ఇది ఒక కుటుంబానికి సంబంధించిన కేసుని మొత్తం దేశానికి చుట్టాలనే ప్రయత్నం ఎందుకు అనేది ఒక పాయింట్. రెండోది, సరే ఇప్పుడు ఆ కుటుంబానికి ఆస్తులు ఎన్ని ఉన్నాయో మరి లెక్కలేదంటే నాలాంటి వాడికి సాధ్యం కాదు, సుబ్రహ్మణ్య స్వామి గారు కూడా సాధ్యం కాదు. ఎక్కడెక్కడ ఒక్క రాబర్ట్ వాద్రా హర్యానా భూముల కేసులోనే 14,000 ఎకరాలు ఏదో ఉందంటారు, డిఎల్ఎఫ్ 14,000 కోట్లు, సారీ ఒక్క డిఎల్ఎఫ్ ఆ భూముల విలువే. అలాంటి ఎన్ని ఉన్నాయో ప్రియాంక వాద్రా గారికి సిమ్లా దగ్గర ఏదో ల్యాండ్స్ ఉన్నాయి, దాన్ని ఆర్టీఐ కింద ఇవ్వమని ఒక ఆయన ఆర్టీఐ కార్యకర్త అడిగితే మేము ఇవ్వడానికి వీల్లేదు, మేము ఇవ్వమని చెప్పారు. అక్కడ ఏముందో లోగుట్టు మనకు తెలియదు. సో అలాంటి 1,000 కోట్ల రూపాయల ఆస్తులు ఎన్ని ఉన్నాయో ఏంటో మనకు తెలియదు, అది వారి ప్రాపర్టీ, అదే మనకు కావాలని అడగట్లా. ఇన్ని 1,000 కోట్లు లెక్కకు మిక్కిలి ఆస్తులు ఉన్నప్పుడు 2,000 కోట్ల రూపాయల కోసం ఎందుకు కక్కుర్తి పడ్డారు అనే ప్రశ్నకి సమాధానం దొరుకుతుందా?
ఇప్పుడు వారి ప్రభుత్వం ఉంది, రాహుల్ గాంధీ గారికి, సోనియా గాంధీ గారికి, లేకపోతే నెహ్రూ కుటుంబానికి ఎన్ని ఆస్తులు ఉన్నాయో వాళ్ళు బయట పెట్టుకోవచ్చు. ఇక్కడ జరుగుతున్నది ఏంటి అంటే మీరు ఇండియన్ కంపెనీస్ యాక్ట్ను మీరు పట్టించుకోరు అన్నట్టు. అకార్డింగ్ టు మీ ఇప్పుడు చర్చ 3.5 మీరు 1.5 ఇక్కడ 1 నేను మీ చర్చలో తేల్చింది ఏంటి అని అంటే మీరు ఏంటి అంటే ఈ రాజ్యాంగం లేదు, కంపెనీస్ లేవు, వెండెట్టా లేదు అని మీరు తీర్మానించుకుంటే అయిపోతుంది అనమాట. మీరు మాత్రం కోర్టులని మాత్రం నేను నిన్ను కోర్టులో ప్రజా కోర్టులో నిన్ను నిలదీస్తున్న కోర్టును నేను వ్యతిరేకిస్తానే. కోర్టు ఏమడుగుతుందో కోర్టుకు చెప్పే ప్రయత్నం నేను చేస్తా. నన్ను ఈ సమావేశాల్లో డిస్టర్బ్ చేయడానికి నువ్వు చేస్తున్న ఎత్తుగడ నేను ఎక్స్పోజ్ చేస్తున్నా. నువ్వు ఏ రకమైన స్ట్రాటజీ ఈ సమావేశాల్లో కాంగ్రెస్ పార్టీతో కలిసి కాంగ్రెస్ పార్టీతో సుహృద్భావ వాతావరణంతో ఉండి కొన్ని బిల్స్ గట్టెక్కించుకోవాలని బీజేపీ చేస్తుంది. ఇంటికి మించి టీచర్ కదా సార్. అంటూనే నమ్మక ద్రోహం చేయడానికి చేసిన సుబ్రహ్మణ్యం స్వామి కేసు తెచ్చి అంత భావదారిద్ర్యంతో ఈ పార్టీ ఉందా అని ఇప్పుడు ఆలోచించుకోవాల్సిన అవసరం వస్తుంది. ప్రజాపద్దులు లేకపోతే ప్రజల సంబంధించిన అంశాలు చర్చకే తెచ్చే విధంగా ఉంటే ఈ రోజు ఈ అంశాన్ని తెర మీదకి తెచ్చే అవకాశం లేదు బీజేపీ. నిజంగా నేను ఒకే ఒక అంశం నేను ఈరోజు చెప్తున్నా. ఎందుకు మీరు ఈ అంశాన్ని ఏది 1000 కోట్ల రూపాయలు రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి ఉన్నట్టుగా చెప్తున్నారు? ఇంకా 5 సభ్యుల గురించి ఒక్క మా ట్రెజరర్ గురించే చెప్తున్నారు. 74% అని మేము చెప్పుకోవాలి కదా కోర్టుకి. ఎంత ఉన్నదని నేను కదా చెప్పాల్సింది. ఇప్పుడు అదే మీకు ఎవరు చెప్పిండ్రు? మాకు రాజ్యాంగం తెలియదని చిన్న ఆర్ఓసి ఇంటర్నెట్ లోకి వెళ్ళి రిజిస్టర్ ఆఫ్ మళ్ళీ మాట్లాడిపించి 1 మినిట్ ఇస్తావా? పెట్టిన దానికి నువ్వెందుకయా అంటావు? నేను ఇచ్చిన నీకేమైనా నీకేమైనా కోర్టు చెప్పిందా ఇది 76% ఉందని? ఎవరు చెప్పింది? ఇది ఎవడో సన్నాసి చెప్తే దాన్ని పట్టించుకొని ఇది చర్చగా పెడతారు ఎందుకు? మీరు ఎవడో ఇచ్చిండు దాంట్లో ఫేస్బుక్ లో పెట్టుకుంటున్నావు, ఒక డాక్యుమెంట్ తీసుకొని 76% అంటున్నావు. నీకెవరు ఇచ్చిండ్రు అది అంటున్నాను. వాడు ఇచ్చింది. ఇప్పుడు మొన్న ఏమండి వినండి, మొన్న XYZ కంపెనీలు రాహుల్ గాంధీ 5,000 కోట్ల రూపాయలు 5,000 కోట్ల రూపాయలు సోనియా గాంధీకి 20,000 కోట్ల రూపాయలు ఎక్కడ స్విస్ బ్యాంకులో ఉన్నాయని ఇచ్చిండు. నమ్మేద్దామా? నేను చెప్పుకుంటా కోర్టుకి. కానీ నువ్వు చేస్తున్న ప్రయత్నం ఏంటి అంటే ఈ సమావేశాల్లో అఫెన్స్ గా పోకుండా ఉండి ఇటలీ ఒకవేళ మీరు ఇండియన్ స్త్రీ గనక ఇండియన్ గనక ఇటలీ వాళ్ళు చేర్చుకున్నా హిందుత్వంలో మీరు చేర్చుకోరంటే ఓకే, అది మీకు మీ డిస్క్రిమినేషన్ వదిలేస్తాం. ఎందుకంటే వేరే వాళ్ళు ఎవరు ఇండియన్స్ చేర్చుకోవద్దు. హిందుత్వం అది ఆపాదించుకుంది ఏంటి అని అంటే ఆ ఇటలీ అయినా అమెరికా అయినా సరే ఆమె అమెరికాగానే ఉండాలి తప్పితే ఒక ఇండియన్ చేసుకుంటే ఇండియన్ కాదు. ఇది మీ సూత్రం. ఆ పద్ధతి చెప్పే కదా 10 సంవత్సరాలు సోనియా గాంధీని దూరం చేసింది. మీరు ఆ పద్ధతి చెప్పే కదా ఇప్పటికి 10 సంవత్సరాలు మీ రాహుల్ గాంధీని ప్రధానమంత్రి కానియనింది. ఇప్పుడు కాంగ్రెస్ రాహుల్ గాంధీ అయ్యే అవకాశం ఆయన కాలేదు. మీరేం చేసిండ్రు? ఇట్లనే క్యారెక్టర్ అసాసినేషన్ ఇప్పుడు కూడా చేస్తున్నది ఏంటి? కాంగ్రెస్ ముక్త భారత్ లో భాగంగా సుబ్రహ్మణ్యం స్వామిని మీరు చేర్చుకొని ఒక ఇరిటేటివ్ పొలిటీషియన్, ఒక సెన్సేషనలిజం కొరకు ప్రయత్నించే పొలిటీషియన్ ఈ రోజు తెచ్చి ఆయనతో వేస్తున్న స్టేట్మెంట్లకు బీజేపీ బతకాల్సిన దుస్థితిలో ఉన్నందుకు మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలి. మేము అరెస్ట్లకు వెనకడగవేయం, కోర్టు చెప్పినట్టు వింటాం. మీతో మీరు జైలుకు పోయినా కాదు, ఈ దేశం నుంచి పంపించినా సరే, సోనియా గాంధీని రాహుల్ గాంధీని దేశం నుంచి పంపించినా విదేశాల నుంచి సుభాష్ చంద్రబోస్ చేసినట్టు చేసి ఈ దేశాన్ని రక్షించుకుంటాం. కాంగ్రెస్ ముక్త భారత్ పేరు మీద రామరాజ్యాన్ని దేవాలని ఒక ప్రయత్నంలో భాగంగా ఈ రోజు ఈ కుట్రలు చేస్తున్నారు. అది జనమంతా గమనిస్తున్నారు. అరే తల్లి పిల్లల మీద ఇంకా అధికారం పోయినాక కూడా రామరాజ్యం అయితే పెట్టుకుందాం, పట్టండి కాన్స్టిట్యూషన్ మాట్లాడుకుందాం, రామరాజ్యాన్ని పెట్టుకుందాం అంటే మేము కూడా రవి గారు ఇక్కడ ఇది 2014 ముందు వచ్చిన కేసు. ఇది సరే సహజంగానే రాజకీయ పార్టీలో అవకాశం దొరికితే కొద్దిగా దాన్ని ఉపయోగించుకుంటాం. కానీ ఇక్కడ కోర్టు ఇన్వాల్వ్ ఉపయోగించుకోవాలి బీజేపీ ఎందుకో మరి ఇంకా ఉపయోగించుకోవడం మొదలు పెడితే ఇంకా వేరే రకంగా ఉండేదేమో. కోర్టు ఇన్వాల్వ్ అయిన దానికి ఇది ఈ టైంలో వాళ్ళని కాంగ్రెస్ ముక్త భారత్గా చేయడం కోసం సోనియా గాంధీని రాహుల్ గాంధీని జైలు పంపుదామని బీజేపీ కుట్ర చేస్తున్నట్టుగా దయాకర్ గారు ఆరోపణ ఉంది. మరి ఎందుకో తెలియదు కానీ సుబ్రహ్మణ్య స్వామి గారు ఒక 4 రోజుల క్రితం ఒక మాట అన్నారు, ఇక్కడే విజయవాడ వచ్చి ఒక మాట అన్నారు. ఏమని? సోనియా గాంధీ రాహుల్ గాంధీ జైలుకి వెళ్ళగా ఎవరు ఆపలేరు, వాళ్ళ ఎవరి తరం కాదు ఆపడం అని. అఫ్కోర్స్ కేసు అంత బలంగా ఉంది కాబట్టి అన్నారేమో. ఇది కాంగ్రెస్ ముక్త భారత్లో భాగం అనుకోవాలి మనం వీళ్ళు ఆరోపిస్తున్నట్టు.
ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ చేయాలని బీజేపీ అనుకుంటే, లేదు బీజేపీ రహిత భారత్ కావాలని కాంగ్రెస్ అనుకుంటే, ఆ రెండు పార్టీలకు కూడా రాజ్యాంగం హక్కిస్తుంది. అది సాధ్యమా కాదా అనేది ఇన్నేళ్ల అనుభవం మనకు చెప్తుంది. ఏదో దయాకర్ ఎక్కువ ఆవేశపడుతున్నాడు వాళ్ళ అధినేత మీద. 3.5 నేను 1.5 చేయబట్టి సరే ఏది పడితే వెంకట్ ఏది పడితే అది నేను కూడా మాట్లాడగలను. 3.5 అలా నాకేం అవసరం లేదు. అందుకనే బీజేపీని తిట్టినప్పుడు మనకు ఆనందంగా ఉండి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఆవేశపడితే రామరాజ్యం తేవాలని 1989 ఎన్నికల ప్రచారాన్ని రాజీవ్ గాంధీ ఫైజాబాద్ నుంచి ప్రారంభించాడు. అప్పటికి ఇంకా బాబ్రీ మసీద్ విధ్వంసం జరగల. కాంగ్రెస్ అవకాశవాదం, బీజేపీ మద్దతు రాజకీయాలు. ఇప్పుడు మీరేం చెప్పారు? నేను అదే క్వశ్చన్ అడిగా, మీరు వ్యతిరేకమా రామరాజ్యానికి అని అడిగితే అయితే చర్చ పెట్టన్నారు. పూర్తి చేయండి. ఆవేశం ఎక్కువైతే ఆలోచన అనేది కొంచెం మందగిస్తూ ఉంటుంది ఎవరికైనా. కానీ చిదంబరము, షీలా దీక్షిత్, నట్వర్ సింగ్, ఆఖరుకు మన్మోహన్ సింగ్ మీద కూడా ఎన్ని ఆరోపణలు వచ్చినా కానీ కాంగ్రెస్ పార్టీ ఏమి నేర్చుకోలేదనే ఒక విషయం అయితే ఇక్కడ అర్థమవుతుంది. నేనే కృష్ణసాగర్ గారితో ఏకీభవించాను. ఎందుకంటే మా విశ్వాసాలు న్యాయస్థానాలకు అతీతమైనవని చెప్పి సుప్రీంకోర్టులో ఇచ్చిన మాటను కూడా భగ్నం చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. ఇప్పుడు అదంతా కాదు కదా, మీ మీద నిర్దిష్టంగా ఒక కేసు వచ్చింది, మీరు ఇందులో డైరెక్టర్లుగా ఉన్నారు, వారు చెప్పినంత సస్పెన్స్ ఇందులో ఏం లేదు. రాహుల్ గాంధీకి, సోనియా గాంధీకి 38% వాటాలు ఉన్నట్టు అక్కడ నమోదై ఉంది. మీరేంటి దాన్ని ఒక రాజకీయ పార్టీ ఒక రాజకీయ ఉంది. అదే 38 కలిసి 76 కొడుకులకు ఒక రాజకీయ పార్టీ కార్పొరేట్ల దగ్గర విరాళాలు తీసుకునే ఒక రాజకీయ పార్టీ ఇంకో కార్పొరేట్ కంపెనీకి 90 కోట్లు అప్పు ఇవ్వడానికి రాజ్యాంగం కానీ రాజకీయ నైతికత కానీ ఏది అనుమతించదు. తర్వాత మీరే వెళ్ళి అక్కడ కూర్చొని ఆ అప్పును రద్దు చేయడానికి దానికి అసలు అవకాశం ఎక్కడి నుంచి వస్తుంది? కాబట్టి ఇన్ని మల్లగుళ్ళాలు, ఇన్ని మతలబులు ఇక్కడ పెట్టుకొని చివరి మాట మీరు ప్రకటన చేయండి. పోనీ సోనియా గాంధీ గారిని శ్వేతపత్రం విడుదల చేయమనండి. పార్లమెంట్ ఎందుకు సమీప చేయడం? అదేం చేయలేదే మరి 2013. సాగర్ గారు, ఈ మొత్తం వ్యవహారంలో ఎవరైనా ఫిర్యాదు చేశారా మాకు నష్టం కలిగిందని, మాకు ఇబ్బంది కలిగింది, మమ్మల్ని దోచుకున్నారని ఎవరైనా ఫిర్యాదు చేశారా? ఎవరూ ఫిర్యాదు చేయకుండా బీజేపీ నాయకుడు ఇంత రాజకీయ కక్షతో ఎందుకు చేస్తున్నారు అనేది కాంగ్రెస్ ప్రశ్న. ఫిర్యాదు చేస్తేనే కదా ఎవరైనా చేయాలనేది. ఇప్పుడు వెంకట్ గారు దానికి చాలా సూటైన సమాధానం మీకు తెలిసి కూడా అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే జనతా పార్టీలో ఉన్నప్పుడు సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిన పిటిషన్ ఇది. వారికి అలవాటుతో ఆయన లిటిగెంట్, ఆయన ఇట్లాంటి విషయాలలో అలవాటుతో వారు ఇట్లాంటి విషయాల్లోని ఈ రోజు పొద్దున కూడా అడిగితే వారు ఏమన్నారంటే, మీరు కరప్షన్ చేసేటప్పుడు లేదా ఈ భయం, మరి కరప్షన్ చేసేటప్పుడు మీరు ఆలోచించుకోవాలి సుబ్రహ్మణ్య స్వామి గురించి అన్నాడు. అంటే ఆయన ఏంటంటే ఆయనకు ఒక పందా ఉన్నది. ఇప్పటికి కూడా రవి గారికి కూడా తెలుసు, అక్కడ వారు అనలిస్ట్ గా ఇప్పటికీ భారతీయ జనతా పార్టీలో ఆయన మమేకం కాలేకపోతా ఉన్నాడు. అది 100% రైట్ వారు అన్నది కూడా. అప్పుడు ఆయన ఇండిపెండెంట్ గా చేస్తున్న యుద్ధం ఇది. కాబట్టి తప్పకుండా కూడా భారతీయ జనతా పార్టీ ఒక సమన్వయంతో ఈ జిఎస్టీ బిల్లు 13 బిల్లులు పెండింగ్ ఉన్నాయి, 2-3 సెషన్లు వేస్ట్ అయిపోయినాయి. ప్రజలందరూ మా దిక్కు చూస్తా ఉన్నారు. మాకు ఒక డిసైసివ్ మ్యాండేట్ ఇచ్చారు, కానీ పోయిపోయే రాజ్యసభలో మాకు బలం లేదు. కాబట్టి ఈ వీళ్ళకు ప్రధాన అంటే ఇప్పుడు వీళ్ళని రిక్వెస్ట్ చేయాల్సిన అవసరం వస్తున్నది, చేస్తున్నాం. కానీ ఇంత లోపల కోర్టు ఇచ్చిన సమ్మన్స్ కి మాకు ఏందండి కనెక్షన్ నాకు అర్థం కాదు. దానికోసం మళ్ళా పార్లమెంట్ ని స్తంభింపజేసి మళ్ళా ఎంటైర్ సెషన్ వాషౌట్ చేసి అటు ప్రజలు నష్టపోతారు, ఇటు ప్రభుత్వం నష్టపోతుంది. ప్రభుత్వం చేయాల్సిన పనులు చేయలేకపోతాం. కాబట్టి కాంగ్రెస్ కరప్షన్ లో కూరుకుపోయి ఉన్నది. వాళ్ళకి ఎక్కడ ఏ చిన్న అడ్డంకు వచ్చినా కూడా దాన్ని ఒక బ్లాక్మెయిల్ టాక్టిక్ గా అనుకుంటూ ఒక మిస్నోమర్ క్రియేట్ చేసుకుంటూ వాళ్ళ ఒక ఊహాజనితమైన ప్రపంచంలో ఉన్నారు. ప్రజలు తప్పకుండా కూడా ఈ అభివృద్ధి నిరోధక పార్టీకి గట్టిగా బుద్ధి చెప్తారని మేము ఆశిస్తాం. ఈ కేసును చూసిన అతి సామాన్యుడికి కూడా, అంటే ఈ టెక్నికల్ గా లేకపోతే ఈ లావాదేవీల గురించి, ఈ లెడ్జర్లు, బుక్ అడ్జస్ట్మెంట్, వీటి ఏమీ తెలియని మామూలు మనిషికి కూడా ఇది మతలబు జరిగింది అనేది క్లియర్గా అర్థమవుతుంది. సో ఈ పరిస్థితుల్లో మనకి ఇక కష్టాలు తప్పవనేమన్నా వీళ్ళకి అర్థమైందా? అర్థమయ్యే కాంగ్రెస్ పార్టీ ఎదురు దాడికి దిగుతుంది. ఇది ఒక్కటే కాదు వెంకట్ గారు, మన కార్పొరేట్ వ్యవస్థలో అన్ని కూడా మాఫీ అవుతాయి. వెనక తెర వెనక శక్తులు చాలా ఉన్నాయి. మీరేదో ఈ కేసులోనే వీళ్ళు కూడా న్యాయం జరగదా? ఏం జరగదు. చాలా వాళ్ళు అనుకుంటే అన్ని 2 రోజులు మాఫీ. ప్రభాకర్ గారు, అంటే ఇది మామూలుగా 2014 ఆగస్టు 7th నాడే దీని మీద కోర్టు ఒక ఆలోచనకు వచ్చి మీరందరూ రండి అన్నది. జూలై 30th నాడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కొంతమంది లీడర్సే కోర్టుకి వెళ్ళి మాకు స్టే కావాలని అడిగారు. కపిల్ సిబల్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ 2014 జూలై 30th.
బట్ ఈరోజు కోర్టు మళ్ళా విని ఇంకొకసారి మీరందరూ పర్సనల్గా అపీరెన్స్ అడిగింది. సో దీన్ని కాంగ్రెస్ పార్టీ వైజ్గా ఆలోచించినట్లయితే మనం ఇక్కడ ఆవేశాలు కాదు కానీ సో కొన్ని ఇన్స్టిట్యూషన్స్ని మనం డౌన్ చేయడానికి ఏమాత్రం వీలు లేదు. కోర్టుల మీద అపారమైనటువంటి గౌరవం ఉందంటారు అని రాజకీయ పార్టీలు వ్యక్తులు మాట్లాడినప్పుడు ఆ గౌరవాన్ని యాక్షన్లో చూపించాలి. పార్లమెంట్ దాన్ని షిఫ్ట్ చేసి పార్లమెంట్లోకి వచ్చేసారు. ఏమంటే పార్లమెంట్లో ఏదో సింపతి పొందాలనుకుంటే ప్రజలు పిచ్చివాళ్ళు. నిన్న మీరిద్దరు కలిసి టీ తాగి ఈ రోజు పార్లమెంట్లో గొడవపడి రేపు కాంప్రమైజ్ అయితే ఇంక్లూడింగ్ బీజేపీ ఏం టాకింగ్ కరెక్ట్. ఒకవేళ జిఎస్టీ కోసం అసలు బీజేపీ ఎట్లా కాంప్రమైజ్ అవుతుంది సార్? కోర్టులో కదా కేసు ఉంది. కోర్టులో కేసు ఉన్నప్పుడు బీజేపీ కాంప్రమైజ్ అయ్యే అవకాశమే లేదు. అవుట్ ఆఫ్ కోర్ట్ అంటే ఇప్పుడు ఇది పార్లమెంట్ కి ఎందుకు వచ్చింది? ఒకవేళ బీజేపీ అసలు ఏమి ఇన్వాల్వ్మెంట్ ఉండడానికి వీలు లేనటువంటి అంశంలో పార్లమెంట్ దాకా ఎందుకు వచ్చారు వీళ్ళు? పార్లమెంట్లో కోర్టు ఇష్యూ తీసుకొచ్చి ఎందుకు గొడవ చేస్తున్నారు? రేపు బీజేపీకి జిఎస్టీలో కానీ లేదా రాజ్యసభలో కానీ కొన్ని బిల్స్ వచ్చినప్పుడు కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ కావాల్సిన అవసరం ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ సపోర్ట్ తీసుకోవాలంటే ఖచ్చితంగా కాంగ్రెస్ వాళ్ళు ఈ రోజు పార్లమెంట్లో దీని మీద గొడవ పెట్టాలి. దీని మీద గొడవ పెట్టిన తర్వాత రేపు వీళ్ళిద్దరు ఎక్కడో చోట ఇంకొక చోట టిఫిన్ చేస్తారు. సుబ్రహ్మణ్య స్వామి అట్లా ఈ పిచ్చి పిచ్చి సుబ్రహ్మణ్య స్వామి అంత ఐరన్ మ్యాన్ ఏం కాదు. మరి అంతగా మనం తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు. సుబ్రహ్మణ్యం స్వామి గారు కొంతవరకు చేస్తారు, ఆయన వీలు కదనంటే అటు వదిలేసి స్టే అడిగినా కానీ లేదు ఎగ్జామ్షన్ అడిగినా నేరమేం కాదు. చంద్రబాబు నాయుడు 27 కేసుల్లో స్టే తీసుకున్నారు. ఈవెన్ మనమైనప్పుడు మీకు ఒక కేసు వస్తుంది, మా లాయర్ వచ్చాడు నాకు అని మీరు ఉన్నారు కదా. దీని కోర్టుని పార్లమెంట్ లోకి ఎందుకు తీసుకు? అది తప్పు. ఇవాళ భారతదేశం అడుగుతున్న ప్రశ్న అదే. మీరు కోర్టు మీ ఇద్దరు వ్యక్తిగతమైన సమస్యను పార్లమెంట్ కి ఎందుకు రుద్దారని. సాగర్ గారు ముగిద్దాం. వెంకట్ గారు ఒకటే విషయం బాబు తీసుకుంటా, బాధితులు కదా తీసుకుంటా. చెప్పండి సాగర్ గారు. వెంకట్ గారు, మేము తీవ్రంగా ఖండించే విషయం ఒకటి ఏంటంటే న్యాయ వ్యవస్థల్ని అగౌరవపరచకండి, అవమానపరచకండి దయచేసి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుతున్నారు ఈ రోజు? ఏమంటున్నారంటే పిఎంఓ వెండెటా అని కోర్టుల ద్వారా మా మీద రుద్దుతా ఉన్నారు. అంటే ఏమంటున్నారంటే పిఎంఓ కోర్టులను కంట్రోల్ చేస్తుందని అంటున్నారు. అంటే న్యాయ వ్యవస్థను మొత్తం ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ కంట్రోల్ చేస్తా ఉన్నదా? ఇది ఇట్లా మాట్లాడితే ప్రజాస్వామ్యంలో తప్పకుండా కూడా మనల్ని మనం అగౌరవపరుచుకున్నట్టయితుంది. మొత్తం ప్రపంచానికి కూడా మన కోర్టులన్నీ పిఎంఓ నడిపిస్తున్నట్టు ఒక చేస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా భారతీయ జనతా పార్టీ ఖండిస్తా ఉన్నారు. ఇప్పుడు మీరు చేస్తున్నది ఎవరి మీద? వెండెట్టా చేస్తున్నది ఎవరి మీద? ప్రతిపక్షం మీద దాడి జరుగుతుంటే కామ్గా కూర్చోమని మీరు అంటున్న తీర్పు ప్రతిపక్షం మీద ఎందుకు కాదు? ఎవరు వ్యక్తుల మీద సార్? సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అనేది ఇద్దరు వ్యక్తులు అంతే కదా. పార్టీ ఈ కేసు పరంగా పార్టీ అయితే కాదా? అది మీ తీర్పు. నేను చెప్తున్నా వినండి. ఐ రెస్పెక్ట్ మై కోర్ట్స్. కోర్టు ప్రకారం మీ అభిప్రాయం అదైతే నా అభిప్రాయం నేను చెప్తున్నా వినండి. కోర్టు సమన్లు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీకి కాదు. కోర్టు సమన్లు జారీ చేసింది కాంగ్రెస్ పార్టీకి కాదు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలికి కాదు, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడికి కాదు. కోర్టు సమన్లు జారీ చేసింది సోనియా గాంధీకి వ్యక్తిగతంగా, రాహుల్ గాంధీకి వ్యక్తిగతంగా. కాబట్టి వాళ్ళిద్దరు వ్యక్తులు మాత్రమే. వినండి, మీరు ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రతిపక్షం మీద దాడి జరుగుతున్నప్పుడు మేము కామ్గా కూర్చుంటే మీకు బాగుండేది. ఎందుకు కాదండి అంటున్నా. నా పార్టీ మూల నాయకురాల మీద నువ్వు కక్ష సాధింపు మాకెందుకు కాకుండా మీరు చేస్తున్నది బ్యాంకాక్ లో రహస్య ఉండొచ్చు సార్. పార్టీ మీద మీరున్న పార్టీ నాయకత్వం మీద గౌరవం ఉండాలి. వచ్చిన ఒక రాష్ట్రం నుంచి వచ్చి ప్రధానమంత్రి అయిన దాని మీదనే మీకు ఇంత ప్రేమ ఉంటే ఈ దేశం కొరకు ప్రాణాలు ఇచ్చిన వాళ్ళ మీద ఉండదా అండి? నాయకత్వం మీద అభిమానం, మీ నమ్మకాలు ఉండొద్దని మేము అనడం లేదు. అరే నువ్వు సోనియా గాంధీ మీద దాడి జరిగితే ఇద్దరు వ్యక్తుల మీద సోనియా గాంధీని వ్యక్తి చేసే ప్రయత్నం చేస్తున్నావు వ్యవస్థను కాస్త. అంటే వాళ్ళంటే మాత్రం చాలా గొప్పది. మోడీ సోనియా గాంధీ మీద ఢిల్లీ హైకోర్టు దాడి చేసిందండి దయాకర్ మాటల్లో. మీరు చేస్తున్నారండి. సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఢిల్లీ హైకోర్టు దాడి చేసింది. మీరు చేస్తున్నది ఏంటి అంటే మమ్మల్ని వదిలిపెట్టండి సార్.
వినండి, రేపు కోర్టులో సోనియా గాంధీ ఒక పిచ్చోడి ప్రేలాపనకు ఈ రోజు మీరు స్పందించి ఇంత పెద్ద ప్రయత్నం చాలా వస్తుంటాయి, ఆరోపణలు చాలా వస్తుంటాయి. మేము కూడా దాన్ని థ్రెట్ గా ఫీల్ అవుతూ దాన్ని డిఫెండ్ చేసుకోవాల్సిన అవసరం నరేంద్ర మోడీ చేయించాడు, ఆయనకి ఏ సంబంధం నా పార్టీ మీద సాగర్ గారు ఈ మొత్తం చర్చ మీద సోనియా గాంధీ రాహుల్ గాంధీల కేసు, ఈ కేసుకి పార్లమెంట్ కు సంబంధం ఏంటి అనే చర్చ మీద ప్రజాస్పందన ఏంటో ఒకసారి వాట్సాప్ రియాక్షన్స్ లో చూద్దాం. నేషనల్ హెరాల్డ్ కేసులో కాంగ్రెస్ పార్టీ పార్లమెంటును స్తంభింప చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి శోభనివ్వదు. పార్లమెంటు సమావేశాలు అనేటువంటి ప్రజల యొక్క సమస్యలకు పరిష్కారాలు వెతికి చట్టాలు చేయవలసినటువంటి సమావేశాలను నిరోధించి ప్రజలకు ఏ రకంగా మేలు చేద్దాం అనుకుంటున్నారో ఈ కాంగ్రెస్ పార్టీ, మళ్ళీ తిరిగి ఏ విధంగా అధికారంలోకి వస్తాం అనుకుంటున్నారో తనకే తెలియాలి. పొలిటికల్ వెందట అనేది మన దేశంలో సర్వసాధారణం అయిపోయింది. ఏ పార్టీ రూలింగ్లోకి వచ్చినా కానీ అపోజిషన్ పార్టీస్ మీద ఉన్న కేసెస్ని మళ్ళీ రీకాల్ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. కానీ పార్లమెంట్ వేదికగా చేసుకుని నేషనల్ హెరాల్డ్ కేసు మీద కాంగ్రెస్ భీభత్సాన్ని సృష్టించడం అనేది ప్రజలు జీర్ణించలేకపోతున్నారు. పార్లమెంట్ ఎంత ప్రెస్యూ చేసిన ఇష్యూట్ ఒక పీఎం అంటాడు ప్రత్యేక హోదా ఇస్తాము ఒక రాష్ట్రానికి అని చెప్పేసి, కానీ దాని గురించి ఇప్పటివరకు 2 సంవత్సరాలు అయితే ఉంది, పట్టించుకునేవాళ్ళు లేదు. ఈ రకంగా రాజకీయ నాయకులు, ఈ మినిస్టర్స్ అందరూ మన పార్లమెంట్ ప్రతిష్టని నానాటికి దిగజారుస్తున్నారు అనేది ఒక నగ్న సత్యం. నేషనల్ హెరాల్డ్ కంపెనీది ఏదైతే కేసు నడుస్తుందో సుబ్రహ్మణ్య స్వామి గారు వేసిరో, ఇది ముమ్మాటికి కక్ష సాధింపు చర్య కాదు. కాంగ్రెస్ వాళ్లకు ఏదో ఒకటి కారణం కావాలి, ఆ విధంగా వాళ్ళు అదే విధంగా చేస్తున్నారు. దాదాపు నేను చాలా సంవత్సరాలు చూస్తున్నాను, సుబ్రహ్మణ్య స్వామి గారు ఏది చేసినా కానీ ఖచ్చితంగా ప్రజల కొరకే చేస్తారు, దేశం మంచి కోసమే చేస్తారు. రైట్, అది ప్రజాస్పందన. కాంగ్రెస్ పార్టీకి ఏ ఒక్కరు కూడా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు ఈ విషయంలో. ఇది కాంగ్రెస్ పార్టీ కేసు కాదు, సోనియా గాంధీ రాహుల్ గాంధీల వ్యక్తిగతమైన కేసు అనే ప్రజలు నమ్ముతోటి కనబడుతుంది. ఏదేమైనా థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ చర్చలో పాల్గొన్నందుకు. అలాగే లెఫ్ట్ అండ్ రైట్ ఇది ఇవాళది, రేపు మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్, గుడ్ నైట్.